నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది పెద్ద దుమారాన్నే లేపింది. సో ఆ పెద్ద దుమారం కాస్త ఇప్పుడు క్షమాపణలు చెప్పి ఆ మాటలను విత్డ్రా చేసుకునే కాడికి వచ్చింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది? సో ఆ గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఒక వెబ్సైట్ లో ఒక కథనం అయితే రాశారు. అదేంటంటే ఈయన పేరు మీద ఒక కథనం రాస్తే ఆ కథనము ఈయన మాట్లాడిన తర్వాత రాశాడా లేకపోతే ఇది చూసి ఆయన స్టూడియోలో కూర్చొని మాట్లాడినాడో మనకు తెలియదు. కానీ స్టూడియోలో కూర్చొని సో జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకు నమ్మదగ్గ మిత్రుడని, చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ మిత్రుడు కాదని, ఇది ఇన్స్టాంట్ రిలేషన్ అని, లాంగ్ టర్మ్ రిలేషన్ అంటే బీజేపీ వాళ్లకు లాంగ్ టర్మ్ రిలేషన్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉంటుందని, జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని చెప్పి అర్థం వచ్చేటట్లు ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనికి ఆయన సోర్స్ ఏం చెప్పాడంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వచ్చి అమిత్ షాని కలిశారంట. వాళ్ళు కలిసింది ఎప్పుడెప్పుడు గెలవకు ముందు, ఎన్నికలకు ముందు కలిశారు. అప్పుడు కనీసం వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా లేరు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అందులోనూ అప్పట్లో పొత్తులు వ్యవహారం కూడా లేదు వాస్తవంగా. సో కలిస్తే సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కోరితే అరెస్ట్ చేసేదానికి కుదరదు, ఆయన మేము షెడ్డీ దోస్తులము, మాకు ఆయనకు చాలా రిలేషన్ ఉంది, ఆయన మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, సో షార్ట్ టర్మ్ అయితే చంద్రబాబు నాయుడు అని చెప్పినాడని చెప్పి సో ఈయన వాస్తవంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు అది. సో ఆయన చాలా బాగా విశ్లేషణ చేసేవాళ్ళు. సో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎప్పుడెప్పుడు ఏ ఎన్నికల్లో ఎన్నికలు ఏ విధంగా జరిగింది, ఎవరెవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, చాలా బాగా అధ్యయనం చేసి ఈ తరం వాళ్లకు వివరించే విధానం చాలా బాగుండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందంటే మరి అంత లోతుగా విశ్లేషిస్తే ఎవరు జనాలు చూడట్లేదని చెప్పి అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కూడా సంచలనం వైపుకి వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కొంచెము మైలేజ్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రొఫెసర్ గారు సంచలన వ్యాఖ్యలు చేస్తే మైలేజ్ వస్తుందేమో కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఈ గత 3 రోజులుగా మీరు పోగొట్టుకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో, మీరు దశాబ్దాలుగా సంపాదించుకున్న క్రెడిబిలిటీ అది. సో టక్కున మీలాంటి పెద్దలు చదువుకున్న వాళ్ళు వాడెవడో చెప్పాడని చెప్పి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఈ విధంగా స్టూడియోలో కూర్చొని మాట్లాడడం ఎంత తప్పండేది. సో మీ యొక్క ఉద్దేశము ఇప్పుడు అర్జెంటుగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి గొడవలు పెట్టేయాలి. సో తెలుగుదేశం పార్టీని బీజేపీ నుంచి దూరం చేయాలి. బీజేపీ నుంచి దూరం చేస్తే అల్టిమేట్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి దగ్గరవుతారు. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారనేటువంటి దురుద్దేశంతో ఏ ఉద్దేశంతో చెప్పారో, కానీ దాని వెనకాల ఉద్దేశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ అయ్యేటట్లే మీరు మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి విషయాన్ని ఎక్కడో సంబంధం లేని స్టూడియోలో ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలను సాక్షి వాళ్ళు దాన్ని బ్యానర్ హెడ్డింగ్ పెట్టి సాక్షి పేపర్లో వేసుకున్నారు అంటే అదే విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక కాదు వాళ్ళ సాక్షి విలేకరి అడిగితే మళ్ళీ ఆయన బిల్డప్ ఇస్తాడనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుందంటే సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దగ్గరవ్వాలనేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సో ఇప్పుడు బీజేపీని ఎలాగూ పవన్ కళ్యాణ్ మరి తెలుగుదేశం పార్టీ మేము కలిసే పని చేస్తాము, ఇంకొక దశాబ్దం వరకు మా కూటమి విడిపోదు అని తేల్చి చెప్పేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలాగూ విడిపోరు. కాబట్టి ఇప్పుడు బీజేపీని ఆ కూటమి నుంచి బయటకు తీసుకొని వచ్చి సో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సో వచ్చే ఎన్నికల్లో కొంచెం కలిసి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద కుట్రకు తెర తీశారు. సో ఆ కుట్రను పసిగట్టేశారు, సోషల్ మీడియాలో ఏకి పారేశారు, దెబ్బకొచ్చి క్షమాపణలు చెప్పాడు. క్షమాపణలు కాదు, ఆ మాటలు వెనక్కి తీసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. డిమాండ్ ఏంటి? నాగేశ్వర్ ఉపసంహరించుకోవాలి కదా, అంతేగా డిమాండ్. నేను బేషరతుగా బేసిజాలకు పోకుండా దిశలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. ఇదేమి ఏ కాదు, ఆయన మాట్లాడిందే. నేను ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. పూర్తిగా నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్పాను, నేను వెరిఫై కొద్దిగా చేసుకోవాల్సి ఉండే అని అనుకొని నాదెండ్ల మనోహర్ పైన గౌరవంతో ఆయన సభాపతిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ, ఈ చర్చ డైవర్ట్ కావద్దు కనుక నేను ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు డిబేట్ వదిలేదిగా కొంచెం
కొంచెం తెలివితేటలు ప్రదర్శించాడు, ఎందుకంటే చదువుకున్నవాడు ప్రొఫెసర్ కాబట్టి కొంచెం తెలివితేటలు ప్రదర్శించాడు. కానీ ఎవరో చెప్పిన చెప్పుడు మాటలను నేను నమ్మి నేను వచ్చి మాట్లాడిన మాట వాస్తవమే, ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నాను, అది కూడా అన్కండిషనల్గా ఉపసంహరించుకుంటున్నాను, నేను మర్చిపోతాను మీరు మర్చిపోండి అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా చెబుతూ దాన్ని నాదెండ్ల మనోహర్కి లింక్ చేశాడు. సో నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్లో అడిగినటువంటి ప్రశ్నకు మంచివాడే, కొంచెము క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తే, ఎవరో చెప్పినటువంటి చెప్పుడు మాటలను ఇలా అయితే మాట్లాడతాడని నేను అనుకోలేదని చెప్పి ఆయన అయితే గౌరవంగానే చెప్పాడు. కానీ జన సైనికులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున మన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఆయనకి కండువా కూడా కప్పేసి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయాడని చెప్పి సో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేయడంతో సో ఒక మెట్టు దిగి వచ్చి ఎవరో చెప్పినటువంటి మాటలను నేను చెప్పడం జరిగింది, నేను మాటలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పాడు. ఎవరో వచ్చి సో రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది ఫలానా వ్యక్తి అని చెబితే అదే మాటను నువ్వు వెళ్ళి మీడియా ముందు చెప్తావా? చెప్పవు కదా, చెక్ చేసుకుంటావు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం తేరగా వచ్చిందా? సో ఏమైనా బురద చెల్లేస్తే ఆయన ఎలాగూ ప్రెస్ మీట్ పెట్టడు, ఎలాగూ దాని గురించి స్పందించడం అనేటువంటి ధైర్యమా మీకు? సో ఈ ముఖ్యంగా ఈ గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 2 ఎంపీలు కావచ్చు, వీళ్ళు కూడా ఒకరో ఇద్దరో మాట్లాడినట్టున్నారు. ఏ విషయం వచ్చినా, ఎటువంటి ఆరోపణలు వచ్చినా కనీసం ప్రెస్ ముందుకు కూడా రారు. మేబీ జనసేన ఎమ్మెల్యేలంతా బిజీగా ఉన్నట్టున్నారు, ఏంటంటే సంపద సృష్టించడంలో బిజీగా ఉన్నారు. అది రాష్ట్రానికో మళ్ళీ దేనికో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వచ్చి కనీసం ప్రెస్ మీట్ పెట్టాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఉన్న వాళ్ళకి వీళ్ళకంట ఇంకా నామినేటెడ్ పోస్టులు కావాలంట. ఉన్న పోస్టులు కూడా తీసి పారేస్తే మంచిది నన్ను అడిగితే. సో ఎవరు నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి స్పందించారా? లేదే. మరి ఇంకా కూడా పోస్టులు కావాలంట, 30% కావాలంట. ఏమిటికయ్యా 30%? అసలు పట్టుమని 10 మంది కూడా మాట్లాడేవాళ్ళు లేదు. అసలు ఎంత పెద్ద సంచలన ఆరోపణ అది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయమని అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళి అడిగాడని చెబితే పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డికి శాశ్వత శత్రుత్వము సృష్టించాలి అనేటువంటి ఇప్పుడు రాజకీయ శత్రుత్వం మాత్రమే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఇంత కఠినంగా ఆలోచించేవాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనసులో ఒక బీజాన్ని వేయడానికి జరిగినటువంటి ఒక ఈ మొత్తం ప్రాసెస్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి స్పందించలేదు. ఒకరో ఇద్దరు స్పందించారు. మనోహర్ కూడా ఎప్పుడు స్పందించాడంటే వాళ్ళు ఎవరు అడిగితే స్పందించారు. అంటే 21 మంది ఉన్నారా? అసలు రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే పక్క రాష్ట్రంలోకి వెళ్ళారా, లేదంటే సంపద సృష్టించడంలో ఏమైనా బిజీగా ఉన్నారా? సోషల్ మీడియా అయితే ఈసారి కొంచెం బాగానే స్పందించింది. సరిపోదు డోసు, కానీ ఇది చాలా పెద్ద అలిగేషన్ చేశాడు. సో ఎంత పెద్ద అలిగేషన్ అంటే వాళ్ళిద్దరికి, పవన్ కళ్యాణ్కి అదేవిధంగా జగన్కి మధ్య శాశ్వత శత్రుత్వము. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడనుకోండి, ఒకవేళ అయితే ఈయన మీద ప్రతీకారం తీర్చుకునే విధంగా, అంటే ఇంతకు ముందు పర్సనల్గా లేకుండా ఇప్పుడు పర్సనల్గా కూడా అలిగేషన్ చేశాడు కదా, పర్సనల్గా కూడా రైవలరీ వచ్చేటట్లు అలిగేషన్ చేశాడు కదా. మరి జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించారు? అంటే ఇప్పుడు జనసేన పార్టీ గురించి కానీ, వాళ్ళ అధికార ప్రతినిధుల గురించి కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడతో ఆపేద్దాము. ఇక మీదటనైనా పదవులు ఆశించే వాళ్ళు కావచ్చు, పదవులు స్వీకరించినటువంటి వాళ్ళు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు బుగ్గ కార్లు వేసుకొని తిరగకుండా ఇట్లాంటి కెమెరా ఒకటి కొనుక్కొని పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే ఒక వీడియోనో లేకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండో లేకపోతే టీవీ ఛానల్కి వెళ్ళో మాట్లాడడం నేర్చుకోండి. అప్పుడు పోటీ చేస్తాడు 175 నియోజకవర్గాల్లో. సో విజయ్తో పోల్చుకుంటారు. విజయ్కి దాదాపుగా 12,000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పనిచేశారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, కేవలము వాళ్ళు అభిమానులు కెమెరా ఇట్లా పెట్టుకొని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి ఎంతమంది ఆయన అభిమానులు వచ్చి ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఊరికే పోల్చుకోవడం కాదు. అన్నా ఒంటరిగా వచ్చాను, యాడికి వస్తారు మిమ్మల్ని నమ్మితే ఇంకొకసారి ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవడికి పడితే వాడికి పదవులు ఇచ్చేయడం, ఎవడికి పడితే వాడికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తే ఇట్లే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణలో వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి అలిగేషన్ చేసినా కూడా 21 మంది ఎందుకు బయటకు రావడం లేదు, 2 ఎంపీలు ఎందుకు బయటకు రావడం లేదు? ఆ బాలశౌరి ఉన్నాడో లేదో కూడా తెలియదు, మర్చిపోయినా నేనైతే కనుక ఆ పేరే మర్చిపోయినా. ఉదయ్ పెట్టినట్టున్నాడు ప్రెస్ మీట్ ఏదో ఒక వీడియో బయట ఇచ్చినట్టున్నాడు. ఈ ఒక్క విషయమే కాదు, ఏ విషయమైనా కానీ జనసేన పార్టీ మీద కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఎందుకు స్పందించడం లేదు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వాలి, సో ఎన్ని సీట్లు తీసుకోవాలి, రాజకీయ
రాజకీయాలు ఏ విధంగా చేయాలి, అప్పుడు విజయ్తో పోల్చుకోవడమో లేకపోతే జగన్తో పోల్చుకోవడమో సింగిల్గా రావడమో సింగిల్ సింహం అవ్వడమో అప్పుడు ఆలోచించుకోవాలి. ఎక్కడుంది? సో కనీసము సోషల్ మీడియాలో కూడా మాట్లాడేదానికి భయపడతా ఉంటే, ఒక కెమెరా కొనుక్కొని మాట్లాడేదానికి కూడా భయపడతా ఉంటే ఏం భయము? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకెందుకులే అనుకుంటారా? ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, నేను కాదనలేదు. సో ఇలాంటి వాళ్ళకంతా పదవులు ఇచ్చి, చాలా పదవులు ఇచ్చారు. సరే 30% కాకపోయినా ఎన్నో ఒక % ఇచ్చినారు కదా, మరి వాళ్ళంతా ఎక్కడ పోయారు? కాబట్టి పదవులు ఇచ్చే ముందు, సీట్లు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకోండి. ఈసారి ఏదో ఇన్ఛార్జీల పోస్టులు కూడా ఇస్తారు. 175 మంది, 175 నియోజకవర్గాల్లో మాకు కావాలి ఇన్ఛార్జి పోస్ట్ అంటున్నారు కదా, మరి మీరు నోరు తెరవరా? మీ ఇంటికి వచ్చి పోస్ట్ ఇయ్యాలా? ఎవడన్నా పవన్ కళ్యాణ్ తిట్టేసిపోతా ఉన్నా, జనసేన మీద ఆరోపణలు చేస్తా ఉన్నా, నోరు కూడా తెరవరా? ఇట్లే తెరవకుండా ఉంటే ఆయన కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నాడు. అందుకే ఎవడికి పడితే వాడికి పోస్టులు ఇవ్వడం లేదు, ఎన్ని పడితే అన్ని సీట్లు తీసుకోవడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.